స్కేల్తో సరిగ్గా గీయొచ్చు కదా. ఇలా ఫైల్ తీసుకెళ్లి చేతిలో పెడితే ఆ పీపీ మేడం నా మీద అరుస్తుంది. సరిగ్గా చెయ్యి. ఆ ల్యాండ్ మార్కులన్నీ గుర్తున్నాయి కదా? మేడం. సరి చేయండి. ఇదిగో మేడం, ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, తన దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నావా? మేడం, తనకి మొహం సరిగ్గా గుర్తులేదంట. ఏదో కోడి పిల్లలు అమ్ముతాడని చెప్పింది. ఆ అమ్మాయి ఏం చెప్పిందో అదే రాయండి. సరే మేడం. ఇట్రండి. మేడం, కోడి పిల్లలకి రంగులు ఎక్కడ వేస్తారు? చూడు. మేడం ఫోన్ వస్తుంది. మేడం. హలో, ఇదిగోమ్మా వచ్చేస్తాను. అమ్మ వస్తున్నా. కండక్టర్ ఎంక్వైరీ చేస్తారా మేడం? నాకు ఫుటేజ్ ఇప్పుడే వచ్చింది. దీపావళి టైం ఎవరు ఫోన్ ఎత్తడం లేదు. చెప్పాను చూద్దాం. పాప క్యాజువల్గా వెళ్ళడం చూస్తే ఇష్టపడిపోయినట్టే ఉంది. తెలిసిన వాడే అయ్యి ఉండొచ్చు. స్కూల్ ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళందరినీ విచారిద్దాం. డ్యూటీ చేయాలి కదా. ఏమండి, మీరంతా ఎప్పుడు తెలిసిన వాళ్ళ మీద తోస్తారా? వేరే ఆలోచన ఉంటుందా మీకు? చిట్టి ఇష్టపడిపోయిందంటరా? పోండి, మీరు దీపావళి చేసుకోండి. పోండి. ఈ మగాళ్ళంతా ఏగుల్లో మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. మేడం, వాడేదో పాప కనిపిస్తలే అన్న బాధతో మాట్లాడుతుంటాం. మీరేంది మేడం? నువ్వు మాత్రం మీ పాపకి ఇలా జరిగినప్పుడు కేసు పెట్టుంటే ఆ దుర్మార్గుడిని పట్టుకునే వాళ్ళం ఇదంతా జరుగుండేది కాదు. ఆ పిల్లని ఎక్కడ పోయి వెతకాలి? ఏదో ఒకటి ఏడవండి. స్కూల్ యూనిఫామ్లో 8 ఏళ్ళ పాప అండి. మీరు చూసారా? ఇక్కడే పక్కనే తప్పిపోయింది. హలో బాస్. శివుడు, ఏ శివుడు, దా 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 శివుడు. పక్కన పొలాలనే కదా సార్, అక్కడనే ఉన్నాం. ఆవులు మేపుకున్న టైంనే ముందు చూసింది. లేదు, ఆటో డ్రైవర్ అనే రాసుకుంటాలే. అదే కదా సార్. సార్ రెడీ చేసినాం సార్, వాళ్ళు వస్తున్నారు. సరే. నీ పేరు రాసుకోమంటావా? ఏవో సార్ చూడండి, రాసుకో. 4/11/2021 దీపావళి పండుగ నాడు పొద్దున 6 గంటలకు ఆటో డ్రైవర్ అయినామని కాలకృత్యాలు తీసుకోవడానికి వచ్చి కాజీపేట పట్టణ శివార్లలో తూర్పున ఉన్న పొదల్లో 10 ఏళ్ల వయసున్న కాలిన మృతదేహాన్ని చూసి విఏఓ గారికి సమాచారం అందించాడు. విఏఓ పోలీస్ స్టేషన్కి ఫోన్ ద్వారా ఇచ్చిన సమాచారంతో ఎస్ఐనైన నేను సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేయుచున్నాను. విఏఓ పంచాయతీ పెద్దలు, ఊరి పెద్దల ముందు ప్రాథమికంగా జరిపిన శవ పరీక్ష యొక్క వివరాలు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ముందు అక్కడ 10 అడుగుల దూరం నుంచి శాంపుల్స్ తీసుకోండి. ఓకే సార్. ఫారిన్ బ్లడ్ శాంపుల్స్ ఏం వదలకండి, అన్నీ తీసుకోండి. సరే. నమస్తే. శరీరం పూర్తిగా కాలడం వల్ల లింగ నిర్ధారణ కష్టంగా ఉంది. బాడీ 80 నుండి 90% వరకు కాలిపోయిందని గుర్తించాము. ఒక 10 అడుగుల దూరంలో పెనులాడ జరిగిన ఆధారాలు కనబడుతున్నాయి. చుట్టూ గడ్డంటుకోవడం వల్ల మృతుణ్ణి బతికుండగానే కాల్చినట్టు తెలుస్తుంది. పుర్రె వెనుక భాగం పూర్తిగా కాలిపోయింది. తిప్పు. శవాన్ని తిప్పి చూస్తే అమ్మాయి అని నిర్ధారణ అయింది. తన జననాంగాలపై యాసిడ్ పోసి కాల్చేశారు. వద్దు, మళ్ళీ అది నీకెట్లా తెలుసు అని అడుగుతారు. యాసిడ్ లాంటి కెమికల్ ఉపయోగించి గుర్తుపట్టకుండా చేశారు. ముఖం పూర్తిగా కాలిపోయింది, గుర్తించడం కష్టం. పోస్ట్మార్టం లేదు సార్, అన్నాన్ బాడీ 174 కోసం 2 రోజులు ఆగాలి. డాక్టర్ ఎక్కడ? దీపావళి సార్ ఇంట్లో ఉన్నారు. బర్న్టే లేవు తెలుసు కదా. 14 నెంబరే కదా సార్. ఎస్పీ సార్ చెప్పారని పంపిస్తున్నా. సార్ మాత్రమే పోవాలి, కొంచెం త్వరగా. నేను వెళ్తా, నేను చూడాలి.
లేకపోతే వేరే డాక్టర్ అయినా వచ్చి పోస్ట్ మార్టం చేస్తాడు సార్. అప్పుడే మనకు బాడీని ఇస్తారు. ఈ డాక్టరే వచ్చేదాకా ఉండాలంటే అబ్బో చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి సార్. అయ్యా వెంకటేస్తే తొందరగా వెళ్ళండి, నా పాపని ఎత్తుకు తీసుకురండి, అది ఆకలితో ఉండుంటుంది. అయ్యో పాపం ఎవరు కనిపెట్టో ఏమో. రే సరిగ్గా చూసినారా రే మామ? మన చెట్టి నాకు ఇక్కడ దాకే ఉంటుంది కదరా. లోపల నేను అమ్మాయి పక్కన పడుకుని చూసా మామ. ఇక్కడ వరకు వస్తుందిరా మామ అమ్మాయి. ఆ అమ్మాయి మన చెట్టి కాదురా. రండి, మన చెట్టి కాదు. అది మన చెట్టు కాదు, పోదాం రండి. అయ్యో, ఆ బిడ్డని కన్నులు ఎలా తట్టుకుంటారు దేవుడా. సార్ మీ ఫ్రెండ్ని సరిగ్గా చూడమని చెప్పండి సార్. డిఎన్ఏ ప్రాసెస్ అంటే చాలా లేట్ అవుతుంది. నాకు తెలుసు మామ అది మన చెట్టి కాదని, కానీ ఒక నిమిషం ఊపిరాగిపోయిందిరా. నేను వస్తున్నాను రా చెట్టి, చిన్న వస్తున్నాడు రా. కన్ఫర్మ్ సార్, వాళ్ళు జనగాంలోనే దిగిపోయారు. వరంగల్ అయితే రాలేదు. అప్పుడు టైం ఎంత? 6-6:30 అయి ఉండొచ్చు సార్. వరంగల్ వరకు టికెట్ తీసుకున్నారు, కానీ జనగాంలోనే దిగిపోయారు. ఆడెలా ఉంటాడు? దీపావళి టైం సార్. వాడు బస్ స్టాప్లో దిగలేదు, స్టాప్ దాటి కొంచెం దూరం పోయాక దిగాడు. అందుకే గుర్తుంది. వాడు ఇక్కడ దిగటం ఏంటా అని. ఛాన్స్ ఉంది, ఆడుకుందాం రా నాన్న. నువ్వు ఆడుకోనన్నా. అత్త లోపలుంది, తిన్నావా? తిన్నా. తను అసలు ఏడవట్లేదు అప్పుడు. లేదు సార్, నాకు ఆడపిల్ల ఉంది. ఏదైనా తేడా వస్తే పట్టుకునేవాళ్ళం కదా. డౌట్ రాలేదు సార్. పొదన్నాడు వస్తాం టెన్షన్ సార్. పడకండి సార్, మీ పాపకేం అవ్వదు. పిల్లల చేతికి ఫోన్ ఇవ్వకండి సార్ ప్లీజ్. వాడు కాజీపేట పోలేదంటే పక్కా జనగాంలోనే ఉంటుంటాడు. పట్టుకుందాం రా. బండికి ఫాలో చేయండి సార్. పాప తీసుకుంటాం కొని. ఏం జరుగుతుంది వెంకటేష్? లేదు సార్, వాళ్ళు అసలు కాజీపేట పోలే. సో ఆ చనిపోయిన అమ్మాయి సుందరి అయితే కాదు, అసలు రెండు వేరే వేరే కేసులు సార్. మన మీద కొంచెం తప్పుగా అనుకున్నాం. ఓ టీ కొట్టోడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ స్కెచ్లు ఉన్నోని స్కూల్ యూనిఫామ్ వేసుకున్న ఓ పాపని ఒక డ్రైవర్ టాటా ఏస్లో తీసుకుపోయి కాశీపేటలో దింపొచ్చిండు. ఇది చూసినాక ఏమర్థమైంది? ఇక్కడ నుంచి కాశీపేట 15 కిలోమీటర్లు ఉంటుందా? ఇక్కడ వేస్తే దొరుకుతానని ఆడికి తీసుకుపోయి కాల్చిండు. సరే, ఎన్ని గంటలకు దిగారంట? ఒక 6-6:30 అని చెప్పింది సార్. టాటా ఏస్లో 7:30కి ఎక్కిండాడు. ఎవ్వరు లేని ప్లేస్ కోసం పాపతో ఆడాన్నే తిరిగిండు. ప్లేస్ దొరకంగానే పని ముగించుకొని మారిపోయాడు. లేదు సార్, వాడు బాడీ చూసి కన్ఫర్మ్గా కాదని చెప్తున్నాడు సార్. అది కాకుండా వెంకటేష్, నువ్వు చూసినావా? అది ఇంకో చేయడమే నా వల్ల కాలేదు. ఫుల్ కాలిపోయింది. పట్టి చూస్తే నాకే తెలియలేదంటే పడుకొని చూశాను, కూర్చొని చూశాను అని నాకే కథలు చెప్తున్నాను. వెంకటేష్, నా బిడ్డ ఈ స్థితిలో ఉన్నా నేను కూడా తట్టుకోలేను. ఏం చేద్దామంటావు? ఇంట్లో వాళ్ళన్నా చివరిసారి చూసుకొని మనసారి ఏడిస్తే కనీసం బాధనా తగ్గుతుంది. ఇంకో 2 రోజులు చూస్తాం సార్. మీ అక్క కూతురు ఏమన్నా చెప్పిందా? లేదు సార్, పాపతో మాట్లాడాలంటే భయం ఉంది. అదేం చెప్తలేదు నాతో. జస్ట్ మిస్ అయింది. లేకుంటే మీ పాప కూడా ఏదో దేవుని దేవాలో బతుకుంది. చెప్పండి, ఖచ్చితంగా వాడిని పట్టుకుంటాం. వాడు చేసిన దానికి పక్కా అనుభవిస్తాడు.